నిండు జీవితం బలైపోయింది. కన్ను మిన్ను కానకుండా కారు నడిపిన తాగుబోతుల దాష్టికానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. 6 రోజులు మృత్యుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది ప్రియాంక. కార్ టైర్ మెడపై నుంచి ఎక్కేయడంతో బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంక ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. అది ప్రమాదం కాదు, తాగుబోతుల రాక్షసకాండ. తాగుబోతులు చేసిన ఘోరానికి ఆ కుటుంబం తీరని శోకాన్ని అనుభవిస్తోంది. కన్న కూతురు డాక్టర్ అవుతుందని కలలు కన్న తల్లిదండ్రులు ఆమె విగత జీవిగా మారడంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రియాంక మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమె కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీఎం ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. నిండు జీవితం బలైపోయింది. కన్ను మిన్ను కానకుండా కారు నడిపిన తాగుబోతుల దాష్టికానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. 6 రోజులు మృత్యుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది ప్రియాంక. కార్ టైర్ మెడపై నుంచి ఎక్కేయడంతో బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంక ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. అది ప్రమాదం కాదు, తాగుబోతుల రాక్షసకాండ. తాగుబోతులు చేసిన ఘోరానికి ఆ కుటుంబం తీరని శోకాన్ని అనుభవిస్తోంది. కన్న కూతురు డాక్టర్ అవుతుందని కలలు కన్న తల్లిదండ్రులు ఆమె విగత జీవిగా మారడంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రియాంక మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆమె కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు సీఎం. ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. సరే, నిందితులు ఏ రకంగా కూడా వాళ్ళు తప్పించుకోకూడదు. చట్టం నుంచి ముద్దాయిలకు ఖచ్చితంగా శిక్ష పడాలి. దీనికి నేనేం చేస్తే నా తరపున నేను కంప్లైంట్ ఇవ్వలేదు. మరి ఏమన్నా అక్కడ వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా చేసి వాళ్ళు స్థానికులు కదా, మనమేమో ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళము. సో ఇలాంటిది ఏమైనా జరగవచ్చునేమని ఇంకా కొన్ని అనుమానాలు ఉండేటివి మాకు. సో వాటిని ప్రాపర్గా ఏం జరుగుతుంది, అక్కడ కేసులు ఎలా రాశారు, దర్యాప్తు ఎలా జరుగుతుంది, కొన్ని అనుమానాలు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళాం సార్. ఇప్పుడు న్యాయం జరగాలి మాకు. అమ్మాయి జీవితాన్ని బలిగొన్న సరైన శిక్ష పడాలనే కోణంలో నేను ఆలోచించి రాజమండ్రి వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసు వారు మాకు అన్నీ వివరంగా చెప్పారు. సార్, మాకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంది, పరిస్థితి ఇలా ఉంది, మీరు ఏ రకంగా కేసు ఫైల్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ ఏం సెక్షన్లు పెట్టారు, ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంది అంటే వాళ్ళు క్లియర్గా మాకు టైం టు టైం, పిన్ టు పిన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఫుటేజెస్ అన్నీ కలెక్ట్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ప్రాపర్గా దర్యాప్తు జరిగింది. అన్ని ఎవిడెన్స్, పేపరు అండ్ వీడియో ఫుటేజ్ అన్నీ సిద్ధంగా పెట్టారు. మేము వెళ్ళిన తర్వాత వాటిని చూపించారు. వాళ్ళు పేపర్ వర్క్ ఏదైతే చేశారో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఫుటేజెస్ చూపిస్తూ మాకు చూపించారు. తర్వాత కొన్ని వీడియో ఫుటేజెస్ సో ఏరియా నుంచి మాకు కావాలి, గేట్ దాటి గుద్దేసి వెళ్ళిపోయిన తర్వాత 3 టైమ్స్ హిట్ ఇచ్చి చావటానికి కారణమైనట్టుగా తలపైన ఎక్కించి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఒకసారి హిట్ ఇచ్చి ఆగాడు, రెండోసారి హిట్ ఇచ్చి ఆగాడు. అంటే మైండ్ పనిచేస్తుంది. పూర్తి మండి పనిచేయని స్టేటస్లో ఉంటే డైరెక్ట్గా హిట్ ఇచ్చి ఆడ ఎదురుగా ఉండే డివైడర్ కొట్టేవాడు. యాక్చువల్గా ఆయన తెలిసి చచ్చిపోతుంది తగిలిస్తే అని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే అది చేశారు. ఇది ముమ్మాటికి హత్యే. లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు ఆ వీడియో ఫుటేజెస్ కొన్ని కావాలని రిక్వెస్ట్ చేశాము. అక్కడి ఎస్పీ గారు, తర్వాత సిఐ గారు, డిఎస్పీ గారు అందరూ వెంటనే యాక్షన్ తీసుకొని ఆ 2 అవర్స్లో వాళ్ళకి 2 అవర్స్ వాళ్ళ ఆఫీసర్ టైం ఇచ్చారు. ఆ 2 అవర్స్లో మిగతా వీడియో విజువల్స్ కూడా తెచ్చారు.
సో పోలీసు వారు నిజంగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మాకేమైనా అన్యాయం జరిగే స్కోప్ ఉందా అని చెప్పి మేము ఆ వేలో థింక్ చేసి వెళ్ళాము. అక్కడ జరిగింది మేము తెలుసుకున్న తర్వాత నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం అక్కడి పోలీస్ శాఖని. చాలా కష్టపడ్డారు, చాలా పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ కరెక్ట్గా కలెక్ట్ చేశారు సార్. అంటే దాదాపు 65